Welcome to LTX classes. I hope you guys are enjoying our UPSC mains analysis series. సో ఈరోజు ఎల్టీఎక్స్లో జనరల్ ఎస్ఏ కోర్స్ గురించి, వాటి ఆస్పెక్ట్స్ గురించి, జనరల్ ఎస్ఏ ఎలా రాయాలి, కాన్సెప్ట్స్ ఎలా బిల్డ్ చేసుకోవాలి, ఇప్పుడు యూపీఎస్సి అడుగుతున్న ఎస్ఏ పేపర్స్కి మనం ఏ రకంగా ప్రిపేర్ అయితే నెక్స్ట్ కమింగ్ ఎగ్జామ్స్లో మనం ఆన్సర్స్ రాయగలుగుతాము అనే ఆస్పెక్ట్స్ చూద్దాం. జనరల్ ఎస్ఏ క్లాసెస్, జనరల్ ఎస్ఏ కోర్స్ అయితే మాత్రం ఎల్టీఎక్స్లో ఆల్రెడీ లాంచ్ చేయడం జరిగింది. ద కోర్స్ ఫీజ్ రికార్డెడ్ అయితే ఇట్ విల్ బీ లైక్ 5,000. లైవ్ అండ్ రికార్డింగ్ కావాలి, మేము సార్తో కూడా ఇంటరాక్ట్ అవ్వాలనుకుంటున్నాం, మాకు లైవ్ క్లాసెస్ కూడా కావాలనుకుంటే it's 7,000. Very nominal fees comparatively, and the validity of the course is still the lifetime. It is not any time bound course. The validity is with you till the lifetime validity is there. So aspects లోకి వస్తే అసలు essay is very important when it comes to UPSC. essay comprises of 250 marks. ఇది మీకు తెలిసిందని నేను అనుకుంటున్నాను. ఇట్ ఈస్ essay చాలామంది నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం. ఇప్పుడు మనం చదువుతున్నప్పుడు మినిమం సబ్ టాపిక్స్ మీద మనం ఎక్కువ ఎంఫసిస్ ఇస్తాం. ఇప్పుడు GS2 తీసుకుంటే మనకి హిస్టరీ includes all types of history. It includes ancient history, medieval history, modern history, post independence history, world history, and it includes culture. So this is a history. And ఇప్పుడు అదే రకంగా మనం జాగ్రఫీ తీసుకుంటే ఇట్ ఇంక్లూడ్స్ ఫిజికల్ జాగ్రఫీ, హ్యూమన్ జాగ్రఫీ, ఎకనామిక్ జాగ్రఫీ, ఇట్ ఇంక్లూడ్స్ మ్యాపింగ్, ఇట్ ఇంక్లూడ్స్ వరల్డ్ జాగ్రఫీ. సో దట్ ఈస్ జాగ్రఫీ. అండ్ సోషల్ ఇష్యూస్లో కూడా చూసుకుంటే ఇట్ ఇంక్లూడ్స్ విమెన్, ఇట్ ఇంక్లూడ్స్ చిల్డ్రన్, ఇట్ ఇంక్లూడ్స్ న్యూట్రిషన్, ఇట్ ఇంక్లూడ్స్ ద వల్నరబుల్ సెక్షన్స్, ఎవ్రీథింగ్. సో ఇంత కలిస్తే 1 పేపర్ ఆఫ్ GS1 అవుతుంది. సో ఇట్ విల్ బీ లైక్ 250 మార్క్స్. కానీ ఇక్కడ ఎస్ఏలోకి వస్తే ఓన్లీ 2 ఎస్ఏసే మనం రాయాల్సి వస్తుంది. ఈచ్ ఎస్ఏ కంప్రైజెస్ ఆఫ్ 125 మార్క్స్, 125 మార్క్స్, అండ్ యూ కెన్ స్కోర్. సో ద టోటల్ మార్క్స్ 250 మార్క్స్. మీరు ఎంత కష్టపడినా ఇప్పటి వరకు ఉన్న జిఎస్ ట్రెండ్స్ ప్రకారం ద యావరేజ్ స్కోర్ ఆఫ్ ఎనీ జిఎస్ పేపర్ ఈజ్ 110 to 120. అది యావరేజ్. హైయెస్ట్ స్కోర్స్లోనైతే బాగానే ఉన్నది. హైయెస్ట్ స్కోర్ ఇట్ విల్ గో టు 135 to 140 depending upon the paper and depending on the pattern also. But usually the most of the people average score is 110 to 120. అంటే ర్యాంక్ వచ్చిన వాళ్ళ స్కోర్ గురించి నేను మాట్లాడుతున్నాను. ఇది నేను టాపర్స్, టాప్ 10, టాప్ 20లో ఉన్న వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను. ఇది దోస్ హూ సెక్యూర్డ్ ర్యాంక్ ఇన్ సివిల్ సర్వీస్ గురించి మాట్లాడుతున్నాను. సో ఇది కానీ మీరు అదే ప్యారలల్గా మీరు ఇది GS అయితే, కానీ ఎస్ఏలో చూసుకుంటే మీరు హియర్ ద టాప్ మార్క్స్ till now is 175. ఎస్ఏలో స్కోర్ చేసిన టాప్ మార్క్స్ ఎంత? 175. ఇక్కడ చూడండి, ఇక్కడికి ఎంత జంప్ ఉందో చూడండి. ఆల్మోస్ట్ యూ హ్యావ్ 60 మార్క్స్ జంప్ ఉంటుంది. టైప్ ఆఫ్ ద ఎస్ఏస్ కూడా మ్యాటర్ అవుతాయి. సో మీరు ఎంత కష్టపడినా ఇక్కడతో మ్యాక్సిమం 135 to 140 ఎక్స్పెక్ట్ చేసి ఎంత బాగా రాసిన, అది మీరు టాప్లో రాసుంటే యూ కెన్ ఎక్స్పెక్ట్ దీస్ మార్క్స్, యావరేజ్లో రాసుంటే యూ కెన్ ఎక్స్పెక్ట్ దీస్ మార్క్స్. కానీ ఎస్ఏ యావరేజ్ మార్క్స్ మీకు ఉండడమే 135 to 145 ఉంటాయి. ఎస్ఏ యావరేజ్ మార్క్స్ నేను చెప్తున్నాను. ఇంకా మీకు ఆర్టికులేషన్ స్కిల్స్ బాగానే ఉన్నాయి అంటే మాత్రం ఇంకా ఎక్కువే ఉంటాయి, కానీ నేను యావరేజ్గా మాట్లాడుతున్నాను. ఇక్కడ ఏదైతే టాప్ మార్క్ ఉందో అది ఇక్కడ యావరేజ్ మార్క్. సో ఇక్కడ సో ఇఫ్ యూ వాంట్ టు మ్యాక్సిమైజ్ యువర్ ఎఫర్ట్స్, ఎవరికైనా యూపీఎస్సీలో నాకు ర్యాంక్ కావాలి, ఖచ్చితంగా నాకు మంచి సర్వీస్ రావాలి అన్నప్పుడు ఖచ్చితంగా యూ నీడ్ టు ఫోకస్ ఆన్ ఎస్ఏ. జిఎస్ పేపర్ నేను ఫోకస్ చేయట్లేదని చెప్పట్లేదు. జిఎస్ నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్. జిఎస్ నేర్చుకుంటేనే ఆ నాలెడ్జ్తోనే మనం ఎస్ఏ పేపర్ రాయగలుగుతాం, అందులో ఏ డౌటు లేదు. జిఎస్ ఈజ్ ద సోల్ ఆఫ్ యూపీఎస్సీ ప్రిపరేషన్. కానీ అలాని మీరు ఎస్ఏ నెగ్లెక్ట్ చేయకూడదు. ఎందుకంటే ఇప్పుడున్న మీరు ట్రెండ్ చూస్తే మాత్రం ఏ ఎస్ఏ టాపిక్ అడిగిన టాపిక్స్ మీరు చూసే ఉంటారు. ఫర్ దట్ యూ కెన్ రిఫర్ టు మై ఎస్ఏ అనాలిసిస్ వీడియో వేర్ ఐ డిస్కస్డ్ ఆల్ ద 8 essays. సో ఏ ఒక్క ఎస్ఏ కూడా ప్రిలిమ్స్ అయిపోయిన వెంటనే
నేను ఎస్ఏ రైటింగ్ స్టార్ట్ చేస్తాను, ఎగ్జామ్లో రాసేస్తాను అనే టైప్లో అయితే లేవు. ఆల్ ఎస్ఏస్ యూనో యూపీఎస్సీ కీప్ ఆన్ చేంజింగ్ ఇట్స్ ప్యాటర్న్స్. ఇప్పుడు అన్ని ఫిలాసాఫికల్ ఎస్సేస్ వస్తున్నాయి. జనరల్ ఎస్ఏలోని మీకు ఫార్మల్ ఎస్సేస్, సబ్జెక్ట్ పరంగా సబ్జెక్ట్ వైజ్ సెక్టోరల్ టైప్ ఆఫ్ ఎస్సేస్ అయితే తగ్గిపోయి, కానీ ఫిలాసాఫికల్ ఎస్సేస్లో కూడా మీరు రాయాల్సింది కూడాను జనరల్ స్టడీస్లో నాలెడ్జే మ్యాక్సిమమ్ రాయాల్సి వస్తుంది. కానీ ఆ ఫిలాసాఫికల్ ఎస్సేని ఎలా మనం డీకోడ్ చేస్తాము, డీకోడ్ చేసి జనరల్ ఎస్సే మనకి తెలిసిన నాలెడ్జ్ని మనం ఎలా ఇంబైబ్ చేసుకొని రాస్తాం అనేదే ఇక్కడ ఛాలెంజ్. ఆ ఛాలెంజ్ మీరు వెంటనే ప్రిలిమ్స్ అయిపోయిన వెంటనే 1 or 2 monthsలో మీరు మేనేజ్ చేయాల్సిన ఆస్పెక్ట్స్ అయితే చాలా ఉంటాయి. మీరు జనరల్ స్టడీస్ 4 పేపర్సే చదువుతారా, మీ ఆప్షనల్ 2 పేపర్సే చదువుతారా, లేకపోతే ఎవరికైనా ఎస్ఏనే చూసుకుంటారా? కొంతమంది మీరు ఇండియన్ లాంగ్వేజ్ ఏవైనా టఫ్ ఉంటే వాళ్ళు అవి కూడా ప్రిపేర్ అవ్వాల్సి వస్తుంది. ఇఫ్ సమ్వన్ ఐ హావ్ సీన్ సమ్ ఆఫ్ మై ఫ్రెండ్స్, వాళ్ళకి ఈవెన్ దో దే కెన్ స్పీక్ ఇన్ హిందీ, దే కాంట్ రైట్ ఇన్ హిందీ. ఈవెన్ దో దే కెన్ స్పీక్ ఇన్ తెలుగు, దే కాంట్ రైట్ ఇన్ తెలుగు. సో వాళ్ళకి దీని మీద కూడా ఫోకస్ చేయాల్సి వస్తుంది. సో ఆ ఉన్న 3 months 2.5 monthsలో ఎన్నెన్ని టాపిక్స్ మీరు ఫోకస్ చేస్తారు? సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. గోన్ ఆర్ దోస్ డేస్ వేర్ యూ స్టార్ట్ రైటింగ్ ఎస్ఏ ఆఫ్టర్ ప్రిలిమ్స్ అనే ఆస్పెక్ట్ అయితే మాత్రం ఇప్పుడు ప్రజెంట్ ఉన్న యూపీఎస్సీ ట్రెండ్ ప్రకారం అది ఫేడ్ అవుట్ అవుతూ పోతూ ఉంది. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యూ టు స్టార్ట్ యువర్ ఎస్ఏ అట్లీస్ట్ 5 to 6 months బిఫోర్ ప్రిలిమ్స్. దిస్ ఇస్ ద రైట్ టైం. స్టార్ట్ చేసి ఒక సర్టెన్ డిగ్రీ వరకు మీరు పేపర్ని కంప్లీట్ చేసి కొన్ని మోడల్ ఎస్సేస్ రాసి తర్వాత కావాలంటే యూ కెన్ రెజ్యూమ్ యువర్ ప్రిపరేషన్ ఆఫ్ ప్రిలిమ్స్ బై ద ఎండ్ ఆఫ్ మార్చ్ అండ్ ఎవ్రీథింగ్. వన్స్ యూ క్లియర్ ద ప్రిలిమ్స్ యూ కెన్ అగైన్, అప్పటి వరకు మీరు చదివి ఉంటారు కాబట్టి ఇట్స్ వెరీ ఈజీ ఫర్ యూ టు టేక్ దట్ మొమెంటమ్ అండ్ టు రైట్ ద ఫైనల్ టెస్ట్. అంతేగాని మీరు ప్రిలిమ్స్ అయిపోయిన వెంటనే స్టార్ట్ చేశారంటే యూ విల్ బీ ఇన్ వెరీ సర్మౌంట్ ఆఫ్ ప్రెషర్. ఇట్స్ వెరీ హార్డ్ టు మేనేజ్. దట్స్ వాట్ ఐఎమ్ టెల్లింగ్ యూ. ఓకే, సో దిస్ ఈస్ ద బేసిక్ ఓవర్ వ్యూ. లెట్స్ సీ అసలు కోర్స్ ఆబ్జెక్టివ్స్ ఏంటో చూద్దాం. ద ప్రోగ్రామ్ ఆబ్జెక్టివ్స్ ఈజ్ యాజ్ ఫాలోస్. The essay program is designed in a manner that ensures the following. Okay, help student understand the demand and dynamics of the essay paper. Definitely ఇప్పుడు essay యొక్క డిమాండ్స్ ఏంటి, 125 మార్క్స్ ఉంటే యూపీఎస్సీ ఏ రకంగా టార్గెట్ చేస్తుంది, ఫార్మల్ ఎస్సేస్ ఎలా వస్తాయి, ఇన్ఫార్మల్ ఎస్సేస్ అంటే మనకి ఫిలాసాఫికల్ ఎస్సేస్ ఎలా వస్తాయి, విచ్ ఆర్ అబ్స్ట్రాక్ట్ ఎస్సేస్. సో అవి ఎలా వస్తాయి, ఏ సెక్షన్స్లో ఏ ఎస్సే పిక్ చేసుకుంటే మనకి ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది, ఏ టాపిక్ ఈ 2 sectionsలో ఏ టాపిక్ ఫస్ట్ రాస్తే సెకండ్ టాపిక్ని మనం టైం సేవ్ చేసుకొని ప్రతిసారి ఈజీ టాపిక్స్ అని రావాలని లేదు కదా. ఫస్ట్ సెక్షన్ ఏలో మీకు టాపిక్ ఈజీ అయి ఉండొచ్చు, సెక్షన్ బిలో టాపిక్ కష్టమై ఉండొచ్చు. సో అలాంటప్పుడు దీనికి ఎక్కువ టైం ఇవ్వాలి, దీనికి తక్కువ టైం ఇవ్వాలి. సో ఉన్న టైంని మనం ఎంత నీట్గా టైం మేనేజ్మెంట్ చేస్తూ ఈ టాపిక్స్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, సెలెక్ట్ చేసుకున్న టాపిక్స్ని ఏ విధంగా బ్రెయిన్ స్టార్మింగ్ చేయాలి, ఏ విధంగా రాయాలనేవి మాత్రం ఖచ్చితంగా మనం ఈ ఎస్ఏ కోర్స్లో ఖచ్చితంగా మనం తెలుసుకోవడం జరుగుతుంది. ఇట్ డెవలప్స్ ద స్కిల్స్ టు రైట్ బోత్ ఆబ్జెక్టివ్ అండ్ ఫిలాసాఫికల్ ఎస్సేస్. డెఫినెట్లీ యాజ్ ఐ సెడ్ ఎర్లియర్, ఆబ్జెక్టివ్ ఎస్సేస్ ఏవైతే టాపిక్ బేస్డ్ థీమ్ బేస్డ్ ఎస్సేస్ ఉన్నాయో, ఇప్పుడు సోషల్ మీడియా సెల్ఫిష్ మీడియా అని ఉంది, అదే ఇట్స్ అన్ ఆబ్జెక్టివ్ ఎస్సే. ఫెడరలిజం ఈజ్ ఎన్ డౌన్ ట్రెండ్ ఇన్ ఇండియా అని ఉంది, దట్స్ ఎన్ ఇట్స్ ఎన్ సబ్జెక్ట్ బేస్డ్ ఎస్సే. సో ఇలానే వర్డ్స్ ఆర్ షార్పర్ దాన్ నైఫ్, సో ఇట్ ఈస్ ఏ ఫిలాసాఫికల్ ఎస్సే. సో ఈ ఇయర్ మనం తీసుకుంటే మ్యాక్సిమం అన్నీ మనకి అన్ని ఫిలాసాఫికల్ ఎస్సేస్ డౌన్ టు డౌన్ అన్నీ రావడం జరిగింది. ద హ్యాండ్ దట్ రాక్స్ ద క్రెడల్ రూల్స్ ద వరల్డ్, సో దట్స్ ఎ ఫిలాసాఫికల్ ఎస్సే. సో all types of essays you take your perception of me is a reflection of you and everything, that essay is also philosophical essay. సో అలాంటి ఫిలాసాఫికల్ ఎస్సేస్ని మనం ఎలా డీకోడ్ చేయాలి, చేసి మనకున్న నాలెడ్జ్తో ఎస్సేస్ ఎలా రాయాలి అనేది మాత్రం ఖచ్చితంగా మన ఈ కోర్సులో తెలుసుకుంటాం. మీకు ఏమైనా డౌట్ ఉంటే already all the 8 essays have been explained by me in the UPSC mains analysis series. You can go and watch. You will definitely get to know our approach, how we deal the essays and how we brainstorm, and how can we incorporate our already learned general studies knowledge in the mains essay. సో అది చెప్పడం జరుగుతుంది. ఓకే, హెల్ప్ ద స్టూడెంట్ అండర్స్టాండ్ స్ట్రక్చర్
డివైజ్ ఎ ఎఫెక్టివ్ స్ట్రాటజీ టు డీల్ విత్ ద ఎస్సేస్. ఎస్, స్ట్రక్చర్ ఎలా ఉండాలి ఎస్సేకి, అసలు స్ట్రక్చర్ అంటే ఎస్సే రాసే ముందు అసలు బ్రెయిన్ స్టార్మింగ్ ఎలా చేసుకోవాలి, బ్రెయిన్ స్టార్మింగ్లో పాయింట్స్ ఎలా పెట్టుకోవాలి, ఇంట్రడక్షన్లో ఏ పాయింట్స్ పెడితే బాగుంటుంది, ఇంట్రడక్షన్లో ఎలాంటి అనెక్టోడ్స్ అంటే ఈవెంట్స్ కానీ మనకి స్టోరీస్ కానీ ఇస్తే ఎలా ఎలా ఉంటుంది. సో అలా మనం చూస్తాం. ఇంట్రడక్షన్లోనే వేరియస్ టైప్స్, అసలు టైప్స్ ఆఫ్ ఇంట్రడక్షన్స్ ఏంటి, ఫిలాసాఫికల్ ఇంట్రడక్షన్ ఎలా ఇవ్వాలి, అనెక్టోడల్ ఇంట్రడక్షన్ ఎలా ఇవ్వాలి, లేకపోతే ఒక కోట్తోనే ఎస్సే ఎలా స్టార్ట్ చేయాలి అనే టైప్స్ ఆఫ్ ఇంట్రడక్షన్ మనం చూస్తాం. సో అలానే బాడీలో కూడా వేరియస్ టైప్స్ ఉంటాయి. ఉన్న మన దగ్గర ఉన్న పాయింట్స్ని ఎటువంటి ఆర్గ్యుమెంట్స్, ఎటువంటి డేటా ఫ్యాక్ట్స్తో మనం సబ్స్టాన్షియేట్ చేసుకోవచ్చు, ఆ విషయం మనం చూస్తాం. అలానే కన్క్లూజన్కి వచ్చేటప్పుడు మన ఆల్రెడీ ఎస్టాబ్లిష్ చేసిన ఆర్గ్యుమెంట్స్ని కన్క్లూజన్లో ఏ రకంగా మనం ఇంకా మన పాయింట్ని ఎగ్జామినర్కి అర్థమయ్యేటట్టు ఎలా చెప్పచ్చు, మన పాయింట్ ఆఫ్ వ్యూని ఎలా ఎస్టాబ్లిష్ చేయొచ్చని చూస్తాం. ఇక్కడ పెనల్టిమేట్ కన్క్లూజన్, అల్టిమేట్ కన్క్లూజన్ ఎలా ఉంటాయో చూస్తాం. సో ఆల్ దీస్ థింగ్స్ వీ విల్ డిస్కస్ ఇన్ అవర్ essay classes. It will be very beneficial for you for your coming up examinations. So okay, the next thing, the focus of the program is to help student understand the art of essay writing and ultimately write essays in coherent fashion with an effective and exact expression which is rewarded by the commission. సో మనకి తెలిసింది కదా అని మనకి తెలిసింది ప్రతిదీ ఎస్ఏ పేపర్లో పెట్టలేం, ఎందుకంటే ఎస్ఏ ఈజ్ ఎ టైమ్ బౌండ్, ఇట్ ఈస్ స్పేస్ బౌండ్, మార్క్స్ ఆర్ ఆల్సో యూనో డిఫైన్డ్. సో తెలిసిన దాన్ని అండర్స్టాండింగ్ మనం తెలిసినంత వరకు ఎంతవరకు యూపీఎస్సీ డిమాండ్కి తగ్గట్టు ఎలా రాయొచ్చు అనేది మాత్రం మనం ఫోకస్ చేయడం జరుగుతుంది. యూపీఎస్సీ డిమాండ్స్ని ఎలా మనం కాటర్ చేయొచ్చు, తెలిసిన నాలెడ్జ్ని అడిగిన దానికి ఎలా మనం కోహరెంట్గా రాయాలనే విషయాన్ని అయితే మాత్రం మనం చూస్తాం. ఓకే, ద క్యాండిడేట్స్ ఆర్ ట్రైన్ టు రైట్ ఆన్ అన్కన్వెన్షనల్, abstract and philosophical topics perceived as daunting topics. ఇప్పుడు నేను చెప్పినట్టు దిస్ ఇయర్ essay paper, it's a classic example of all these unconventional, abstract and philosophical topics. సో ప్రతిదీ తెలిసినట్టుగానే ఉంటాయి, కానీ మనం అప్లికేషన్ రైటింగ్ మోడ్కి వచ్చేసరికి మాత్రం మనకి రాయడానికి చాలా కష్టంగా ఉంటుంది. సో అలాంటి డాంటింగ్ టాపిక్స్ని మనం ఖచ్చితంగా క్లాస్లోనే డీల్ చేయడం జరుగుతుంది. విత్ రిక్విజిట్ ప్రాక్టీస్, గుడ్ కంటెంట్ ప్రొవైడెడ్ యాజ్ సినాప్సిస్ అండ్ comprehensive mental guidance, the candidates are armed to handle any essay with ease and confidence. Yes, so classలోని as a part of the course నేను చెప్పిన తర్వాత we'll make the students to test themselves so that we can evaluate them better. సో చెప్పిన టాపిక్ని అప్పటికప్పుడు చెప్పిన టాపిక్ ఒక థీమ్ అయితే కంప్లీట్ చేసిన వెంటనే దానికి ఆ థీమ్ మీద కొన్ని మోడల్ ఎస్సేస్ మనం ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఎడ్యుకేషన్ అనే థీమ్ మనం కంప్లీట్ చేస్తే కాన్సెప్ట్స్ క్లాసెస్లోనే ఎస్సేలోనే, సో మనం జిఎస్లో చదువుకున్న ఎడ్యుకేషన్ అనే టాపిక్ని ఇంకా మనం ఇంకొంచెం ఎలా యాంప్లిఫై చేసేసి ఎస్సేకి అనుగుణంగా మనం ఆ టాపిక్ని, ఆ కంటెంట్ని ఎలా మౌల్డ్ చేసుకున్న టాపిక్స్ మీద నేను ఆల్రెడీ క్లాస్లో డిస్కస్ చేస్తాను. రూల్స్ ఆఫ్ ఎస్సే, ఎలా ఎస్సే రాయడానికి మనం ఏ మెథడాలజీ యూజ్ చేయాలని. సో ఆ మెథడాలజీ పరంగా ఉన్న కంటెంట్ని మనం ఎలా ప్రజెంట్ చేయొచ్చు అనేది మాత్రం మనం చూస్తాము. సో డెఫినెట్లీ మీరు ఈవెన్ ఇఫ్ యూఆర్ బిగినర్, ఇఫ్ యూ రైట్ 1 or 2 essays, it definitely builds the confidence, which is very important in clearing this examination. Okay, so ఇప్పుడు ఈ కోర్స్ ఏంటో బేసిక్గా చూద్దాం. essay guidance program, we named it as a guidance program rather than just an essay course, so that we will also guide you through the topics of general studies. There are the classes are designed in such a way that even though if you are a beginner, we will try to build the concept so that you can able to write the essays well. మీరు స్టార్టింగ్లోనే బిగినర్ స్టేజ్లో ఉండొచ్చు, కాకపోతే మిమ్మల్ని వాళ్ళ నీడ్స్ని కూడా దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి ఎలా చెప్తే అర్థమవుతుంది, వాళ్ళని కాన్సెప్ట్ బిల్డింగ్ ఎలా చేసేసి నెక్స్ట్ స్టేజ్ని వాళ్ళని ఎలా నెక్స్ట్ స్టేజ్కి తీసుకురావచ్చు అనే ఎయిమ్తోనే క్లాసెస్ అయితే ఉంటాయి. ఓకే, ఇట్స్ ఎ కాంప్రహెన్సివ్ ప్రోగ్రామ్ వేర్ స్టూడెంట్స్ లెర్న్ ద అప్రోచ్ టు ఎస్సే రైటింగ్, గెయిన్ నాలెడ్జ్ and content on various themes, and appear on tests to assess, improve and writing skills. As I said, మీరు నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటారు. గెయినింగ్ నాలెడ్జ్, అండర్స్టాండింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ అండర్స్టాండ్ చేసుకున్న తర్వాత యూ నీడ్ టు రిఫ్లెక్ట్ ఆన్ యువర్ సెల్ఫ్. మన ఎంతవరకు అర్థమైంది అనేది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. అర్థమైన తర్వాత టెస్ట్ రాయడం ఇంకా ఇంపార్టెంట్. టెస్ట్ రాసిన తర్వాత
దాని అసెస్మెంట్ తెలుసుకోవడం ఇంకా ఇంపార్టెంట్. అసెస్మెంట్ తెలుసుకున్న తర్వాత ఆ ఫీడ్బ్యాక్తోని మళ్ళీ మీరు ఇంకో టెస్ట్ రాయడం, లేకపోతే మళ్ళీ మీ కంటెంట్ ఎన్రిచ్మెంట్ చేసుకోవడం, అది ఇంపార్టెంట్. దిస్ ఈజ్ ద లూప్, దిస్ ఈజ్ ద లెర్నింగ్ లూప్ అంటాం దీన్ని. సో ఈ లూప్లోని మనం ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకే, ద ఎస్ఏ బిల్డింగ్ క్లాసెస్, ద క్లాసెస్ ఆర్ డిజైన్డ్ ఇన్ కీపింగ్ ద స్టూడెంట్ at various levels in mind to transfer the candidate from beginning to advanced level. As I said, we address all the people, ఎవరిని ఇగ్నోర్ చేయం. వాళ్ళు బిగినర్ అని చెప్పేసి, లేకపోతే ఆల్రెడీ ఎవరైనా ఎగ్జామ్స్ రాశారని చెప్పేసి, ఆల్రెడీ 2-3 ఇయర్స్ నుంచి ప్రిపరేషన్లో ఉన్నారని చెప్పేసి వాళ్ళు దృష్టిలో పెట్టుకొని క్లాసెస్ అయితే మాత్రం జరగవు. అందరినీ దృష్టిలో పెట్టుకొని ఒక హోలిస్టిక్గా అందరి కోసం, అందరూ మాకు స్టూడెంట్సే, అందరినీ ఈక్వల్ ట్రీట్మెంట్ ఇస్తూ అందరూ సక్సెస్ అవ్వాలి, అందరికీ సక్సెస్ రావాలనే ఉద్దేశంతోనే క్లాసెస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. పర్సనల్ గైడెన్స్, పర్సనల్ మెంటర్షిప్ ఖచ్చితంగా ఉండడం జరుగుతుంది. ఓకే, సో students will write test over the duration of the entire course based on the themes learnt in the previous classes. Yes, ఇప్పుడు నేను చెప్పినప్పుడు ఇప్పుడు ఒక టాపిక్ కవర్ చేస్తే దానికి వెంటనే టెస్ట్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. చెప్పిన దాని మీద కండక్ట్ చేయడం జరుగుతుంది. చాలా వరకు వీ హ్యావ్ సీన్ సమ్ సక్సెస్ ఇన్ అవర్ ఆన్సర్ రైటింగ్ కోర్సెస్. స్టార్టింగ్ కన్నా స్టూడెంట్స్ ఆర్ దే ఆర్ వెరీ ఇంప్రూవింగ్. ఎందుకంటే వీఆర్ ఆల్రెడీ కవరింగ్ ద టాపిక్స్ ఇన్ ద ఎడిటోరియల్ అనాలిసిస్. కవర్ చేసిన టాపిక్స్ మీదే మేము ఆన్సర్ రైటింగ్ చేయడం జరుగుతుంది. సో ద పీపుల్ హూ ఆర్ రైటింగ్ ఆన్సర్స్ మాకు రోజుకి పెరుగుతున్నాయి, వాళ్ళ ఇంప్రూవ్మెంట్ కూడా మాకు కనిపిస్తుంది. సో ద సేమ్ థింగ్ ఈజ్ హ్యాపెనింగ్ ఫర్ ద ఎస్ఏ కోర్స్. ఓకే, evaluation is done on the basis of set parameters with importance given to structure of the essay, flow of ideas and multi-dimensional analysis. సో మీరు రాసిన ఎస్సేని యూపీఎస్సి పారామీటర్స్ ఎలా అయితే ఉంటాయో ప్రతిదాన్ని మీరు రాసిన దాన్ని లాంగ్వేజ్ పరంగా, కంటెంట్ పరంగా, మీరు కరెంట్ అఫైర్స్ని ఎలా ఇన్కార్పొరేట్ చేస్తున్నారో దాని పరంగా, మీ ఆర్గ్యుమెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ పరంగా, సో మీ కన్క్లూజన్ ఎలా ఇస్తున్నారు, బ్యాలెన్స్డ్ కన్క్లూజన్ ఇస్తున్నారో లేకపోతే కొంచెం ఎక్స్ట్రీమ్గా ఇస్తున్నారో, సో ఆల్ ఆస్పెక్ట్స్ని కవర్ చేసి మీకు టైమ్ టు టైమ్ ఇవాల్యుయేషన్ కూడా చేయడం జరుగుతుంది. ఓకే, సో సినాప్సిస్ ఆఫ్ ద టెస్ట్ టాపిక్. స్టూడెంట్స్ విల్ బీ ప్రొవైడెడ్ విత్ ఎస్ఏ సినాప్సిస్ ఆఫ్టర్ ద టెస్ట్ విచ్ వుడ్ హెల్ప్ దెమ్ టు అండర్స్టాండ్ ద క్రక్స్ ఆఫ్ ద ఎస్ఏ. సో టాపిక్ అయిపోయిన తర్వాత మీరు ఎస్ఏ రాసిన తర్వాత క్లాస్లోని అసలు ఇంకా దీనికి మోడల్గా మనం ఎలా ఎస్ఏ రాయొచ్చు, మీరు రాసిన దానికి వాల్యూ ఎడిషన్స్ ఇంకా ఏం చేయొచ్చు అనే సినాప్సిస్ కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది. ఓకే, మెంటర్ సపోర్ట్. యాజ్ పార్ట్ ఆఫ్ ద ప్రోగ్రామ్ స్టూడెంట్స్ విల్ బీ ప్రొవైడెడ్ విత్ మెంటర్షిప్. ద ఆబ్జెక్టివ్ ఆఫ్ దిస్ టు ఇంటరాక్ట్ విత్ స్టూడెంట్స్ అండ్ డిస్కస్ the particular issues they are facing in writing an essay. They can also discuss their performance in the tests and understand the areas where they can improve. So మీరు వేరే ఇన్స్టిట్యూట్స్ ఎలా చేస్తున్నారో we don't bother, but we definitely value this mentorship అనేది మాత్రం. మెంటర్షిప్, 1-to-1 గైడెన్స్ అనేది మాత్రం దీస్ ఆర్ ద two eyes of LTX classes. So we'll make sure that every student, we believe that every student is an achiever. We'll make sure that every student has an ability to get succeed in this exam. సో అందు గురించి మెంటర్షిప్, మీకు గైడెన్స్ ఇవ్వడం అయితే జరుగుతుంది. మీకు ఎప్పుడైనా డౌట్ వస్తే యూ కెన్ డైరెక్ట్లీ కాంటాక్ట్ ద మెంటర్. యూ కెన్ డైరెక్ట్లీ గెట్ యువర్ డౌట్ సాల్వ్డ్. So that is I think very useful for anyone who wants to learn something new, who wants to clear this exam. So these are the various aspects of this program. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. So for that detailed analysis you can definitely watch my essay analysis video which is already uploaded in the YouTube channel. You will get a brief overview. If you want to inquire about this course, please call up this number, get your registrations done. I'll see you in the live classes. Jai Hind.